ఉద్యోగులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన కమిటీ నాయకులు సత్యం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ నందు గల ఏపీ ఎన్జీఓ హోం నందు ఉద్యోగుల జేఏసీ చైర్మన్, ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షులు, పారామెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరపు వెంకటేశ్వర్ల సారథ్యంలో ఇటీవల ఉద్యోగుల బదిలీలో ఇతర మండలాలకు బదిలీ అయిన సంఘ నాయకులకు వీడ్కోలు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం, పొలిశెట్టి చంద్రశేఖర్, కంచుమర్తి బాబురావు నాయుడు మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో వేలాది ఉద్యోగులు ఉన్నప్పటికీ వారికి తగిన భవనం లేదని వాపోయారు. త్వరలోనే 5 సెంట్లకు తక్కువ కాకుండా ఎన్జీఓ భవనానికి స్థలం కేటాయించాలని, ఉద్యోగులు బకాయి డిఏలు ఇప్పించాలని, పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని కూటమి నాయకుల సమక్షంలో మాధవరపు విన్నవించారు. ముఖ్య అతిథి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారం చేపట్టడానికి ఉద్యోగులే ప్రధాన కారణమని కొనియాడారు. ఉద్యోగులకు అండగా ఉంటామని, ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. డిఏ, పీఆర్సీలు వంటి ఉద్యోగుల సమస్యలను మంత్రి సుభాష్ ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు సత్యం. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాపూజీ, డాక్టర్ ప్రవీణ్, గొల్లపల్లి కృష్ణ, పడాల సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పదవి విరమణ చేసిన తల్లిదండ్రులకు వారి వారి పిల్లల ప్రేమను పంచుతూ చూసుకోవాలని రామచంద్రపురం సిఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. స్థాయిలో వారు చేసినప్పటికీ వీరు కూడా చేస్తున్న విషయం, నేను రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా లేదా 3 జిల్లాల గౌరవాధ్యక్షులుగా నేను విఆర్ఓ సంఘంలో ఉన్నప్పటికీ కోనసీమ జిల్లాలో 18 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. వీరి ఫ్యామిలీ కోసం చూసినప్పుడు చాలా ఒళ్ళు గొగురు పొడిచేటటువంటి వాయిస్ వస్తూ ఉంటుంది. సామాన్య ప్రజానికాన్ని నుంచి కోటేశ్వరుడు వరకు సత్యం గారి ఫ్యామిలీ అంటేనే వీళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండే ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని, కోనసీమలో కోడే కూస్తుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, వారి ఇంతటి మన చిన్న ఉద్యోగులు మన కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా ఈ సందర్భంగా తమకు ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. రెవెన్యూ శాఖ నుంచి మేము ఉన్నప్పటికీ మా ఉద్యోగ సంఘానికి సరైన వేదిక లేక అనేక స్థలాలు మేము చూసుకున్నప్పటికీ మా సభ్యులైతే ఇక్కడ 5,600 మంది ఉన్నాం సార్. కానీ ఆఫీసు బేరర్స్గా ఉండేవాళ్ళు 218 వరకు ఉన్నాం సార్. మొత్తం నియోజకవర్గంలో మాకు ఒక మంచి కార్యాలయానికి మీ ఆధ్వర్యంలో మాకు ఈ వేలాది మంది ఉద్యోగస్తులకి ఒక సమకూడి మా సమస్యలు చర్చించుకోవడం కోసం మీలాంటి పెద్దల యొక్క ఆశయాల్ని క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి నెరవేర్చే దానికోసం మాకు వేదిక కార్యాలయం ఏర్పాటుకి మీ వంతు సహకారం అందించాలని చెప్పేసి సందర్భంగా తమకు చిన్న విన్నపం చేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకి నమస్కారం అండి. ఈరోజు ఈ ఎన్జిఓస్ హోమ్లో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పిలిచిన వెంటనే వచ్చారంటారు కాదు, వచ్చి నేను మీ అందరికీ పరిచయం అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంచేతంటే అందరూ ఇంచుమించు అందరూ నాకు పరిచయస్తులైనా మరలా ఈ యొక్క సమావేశంలో మళ్ళా మనం సమావేశపరచడం అందరూ మనం ఒకసారి సమావేశపరచడంలో మీలో భాగంగా నన్ను చేసుకున్నందుకు, నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మా చంద్రశేఖర్ గారి పోలిశెట్టి చంద్రకి మా ఆయన ఎందుకంటున్నానంటే, ఇందాక ఆయన ఒకటి అన్నారు, సుభాష్ గారికి ఉన్న 4 పిల్లర్స్లో నేను పిల్లర్స్ అని, అవసరమైతే 3 పిల్లర్స్లో కూడా ఆయన అలాగా అండగా ఉంటారు. ఏంటంటే ఒక జనసేన ఇన్ఛార్జిగా ఆయన నియోజకవర్గంలో ఉంటూ, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం కూటమి ఇలా పక్కన పెడితే వాళ్ళిద్దరు చాలా అభిమానపడుతారు. ఈయనంటే ఆయనకి అంత ఇది ఉంటుంది, ఆయనంటే అంత ఇది ఉంటుంది. ఇద్దరే కూడా కలిసిమెలిసి వెళ్ళటంలో ఇలా జనసేనకైనా, తెలుగుదేశానికైనా, కూటమికైనా ఏ ఇబ్బందులు లేని నియోజకవర్గం ఏదైనా ఉన్నదంటే మన రామచంద్రపురం నియోజకవర్గం. కొన్ని చోట్ల ఈ కలయికల్లో కూటమి అనేటప్పటికి కొన్ని హెచ్చుతగ్గులు, ప్రాధాన్యతలు అలాగే కొన్ని కిసులాడుతుంటారు. ఆ కిసులాటలు కూడా లేకుండా మాకు మా వెన్నంటి సుభాష్ గారికి వెన్నంటి వాళ్ళిద్దరూ కలిసి అన్నదమ్ముల భావంలో వెళ్ళటంలో నేను చాలా ఆనందిస్తాను. అది ఏదైనా విషయం ఉంటే సుభాష్ గారు ఎలాగైనా ఆయన చెప్తారు, చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరూ భావాలు పంచుకునే విధానంలో నియోజకవర్గంలో ఆయన ఒక ఇవాళ మరలా కూడా మూల స్తంభంగా ఉంటారని చెప్పడంలో నేను ఆయనకి నమస్కరిస్తూ, అలాగే ఆశీస్సులు ఈ యొక్క మన కృష్ణ గారు
గొల్లపల్లి కృష్ణ గారు అంటే కృష్ణ గారు కానీ చెప్పి కంటే హాస్పిటల్ అడ్రస్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎవరికే బాధ వచ్చినా అడిగినా అడగకపోయినా వాళ్ళు ఎవరన్నా కుయ్యంబూరు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీకేం కావాలమ్మా ఏంటమ్మా అని అడిగి ఆయన వెనకాలండి ఆయన నడిపించడం కూడా సేవాభావం. మనం ఒక రిటైర్ అయిపోయిన తర్వాత మన పని మనం చూసుకుంటాం ఎవరైనా సరే చేసి. ఆయన హాస్పిటల్ వదలకుండా 24 గంటలు అడ్డు పెట్టుకుని డాక్టర్లు అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఇది చేయండి అది చేయండి వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే బాబురావు గారు కూడా మాకు శ్రేయభిలాషి, సుభాష్ గారికి శ్రేయభిలాషి, ఎప్పుడూ కూడా వెన్నంటుంటారు మాతో పాటు.